రాజ్యాధికారంలో వాటా కావాలని పోరాటం చేస్తున్నామని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. చట్టసభల్లో బీసీలకు వాటా దక్కే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. 135 బీసీ కులాల వివరాలు, వారి జీవన స్థితిగతులు సేకరించాలన్నారు బీసీ సంఘం మాజీ చైర్మన్ వకుల భరణం కృష్ణమోహన్. బీసీ సంఘాలకు తన మద్దతు ఉంటుందన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. చట్టసభల్లో రిజర్వేషన్స్ బీసీలకు దక్కితేనే న్యాయం జరుగుతోందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీసీల సమరభేరీ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. జరుగుతున్న కులగణన విజయవంతం కావాలి. మీరు కూడా అందరూ పూనుకొని సమాచారం ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరికి నచ్చజెప్పి ఆ కులగణన దాదాపుగా పూర్తి కావస్తున్నది. ఇక మిగిలిన కులగణన కూడా విజయవంతంగా పూర్తి చేయటానికి మీరు సహకరించాలని కోరుతూ ఉన్నా. ఇక మన డిమాండ్ల సంగతికి వస్తే ప్రజాస్వామ్యం రేపే రాజ్యాంగ దినం, కాన్స్టిట్యూషనల్ డే. ఆ సందర్భంగా రాజ్యాంగం ప్రకారం అందరం సమానంగా బతకాలి, సమానంగా ఎదగాలి, సమానంగా అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అవన్నీ జరగాలంటే భాగస్వామ్యం దొరకాలి. రాజకీయాల్లో భాగస్వామ్యం చాలా కీలకం. ఆ భాగస్వామ్యాన్ని సంపాదించుకోవాలంటే అందరికీ కూడా భారతదేశంలో ఉన్న అసమానతల వల్ల సామాజిక ఆర్థిక అసమానతలు కలిసి సాగుతున్నాయి. దానివల్ల చాలామందికి భాగస్వామ్యం దొరకట్లేదు. అందులో బీసీలు ఒక ప్రధానమైన వర్గం. ఈ వర్గానికి కూడా తగిన భాగస్వామ్యం దొరకాలి. మన ఓట్లతో రాజకీయంగా అందరు ఎదుగుతూ ఉన్నారు. కానీ మళ్ళీ మన సమస్యలు వచ్చి వాళ్ళనే పోయి మనం అడుక్కునే పరిస్థితి వచ్చింది. 70 సంవత్సరాల పైగా, దాదాపు 78 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు దేశంలో ఒక మంత్రిత్వ శాఖ లేదంటే ఎంత సిగ్గుచేటు చెప్పండి. మన ఓట్లతో మనం ప్రధానమంత్రులను చేస్తే ఈరోజు ఒక మంత్రిత్వ శాఖ లేదు, బడ్జెట్లో కేటాయింపు లేదు, కనీసం చెప్పుకోవడానికి దిక్కు మొక్కు లేదు. ఎందుకంటే ఇలా మనం చట్టసభలు లేం కనుకనే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పినంటే పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అన్నాడు. పొలిటికల్ పవర్ మీ చేతులు ఉంటే అన్ని మీరే చేసుకోవచ్చని. మీరు ఓట్లేసి మీరే అడుక్కుంటున్నారు. మీరు ఓట్లేసి మీరు గెలిపించి మీరే అడుక్కొని హాస్టల్ ఫీజులు పెంచండి, హాస్టల్లో అన్నం పంచి పెట్టండి, ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్తా ఉన్నాం. ఇవాళ మనకు ఉద్యోగాలు ఎక్కడ? ఈ దేశంలో, రాష్ట్రంలో, దేశ జనాభాలో 2% మాత్రమే ఉద్యోగ అవకాశాలు గవర్నమెంట్లో ఉంటాయి, మిగతావన్నీ ప్రైవేట్లో ఉంటాయి. మరి ఎప్పుడైతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పిస్తారో అప్పుడే ఈ వర్గాలకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వానికి మంచి లక్ష్యం ఉన్నది. అందరి వివరాలు తీసుకొని అందరి జీవితాలలో ఒక వెలుగును తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. కానీ మరి చాలామంది ఇళ్ళ దగ్గరకు వచ్చి ఇంకా సేకరణ చేయలేదని చెప్తా ఉన్నారు. కాబట్టి దయతో ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేసేది, ప్రతి ఇంటింటికి పోవాలి, 100% సర్వేను నిబద్ధతగా నిజాయితీగా చేయాలని చెప్పి వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే ఏదో అధికారులు ఇచ్చినటువంటి లెక్కలతోని 75% అయింది, 80% అయిందంటే ఎట్లా? అనేక పోరాటాల ఫలితంగా ఆనాడు కృష్ణయ్య గారి నాయకత్వంలో ఒక 40 సంవత్సరాల క్రితమే ఈ దేశంలో కులగణన జరగాలని చెప్పి మేమందరం కూడా అందరూ ప్రధానమంత్రులను కోరినాం, అందరూ రాష్ట్ర ముఖ్యమంత్రులను కోరినాం. నేను బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా కులగణన కావాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించినాం. ఈ ప్రభుత్వం ఒప్పుకున్నది. ఇవాళ గణన జరుగుతున్నది. ఒకప్పుడు చదువు కావాలనుకుంటున్నాం, ఇంకొకప్పుడు మంచి ఉద్యోగాలు కావాలనుకుంటున్నాం, ఇంకొకప్పుడు అధికారంలో వాటా కావాలని లోకల్ బాడీ రిజర్వేషన్ కోసం కొట్లాడాం. ఇప్పుడు రాజ్యాధికారంలో వాటా కావాలని పోరాడుతున్నాం. అందుకే ఈరోజు ఈ పోరాటం సాగబట్టి కూడా 20 ఏళ్ళు అవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ దిగిరావడం లేదు. ఈరోజు ప్రజలందరూ ఏమంటున్నారు మీటింగ్ పెడితే తెలుసా? అన్న హాస్టళ్ళు, స్కాలర్షిప్లు, ఉద్యోగాలు కాదు, రాజ్యాధికారం కావాలి. అప్పుడు సంతకాలు పెడితే మా అందరికీ ఇంటికి 20 లక్షల రూపాయలు రావాలి అని చెప్పి ఎక్కడ పోతుంది బడ్జెట్? బ్యాంకులలో బడ్జెట్ ఎక్కడ పోతుంది? కేంద్ర బడ్జెట్ ఎక్కడ పోతుంది? రాష్ట్ర బడ్జెట్ ఎక్కడ పోతుంది? మామూలుగా ఉన్నోళ్ళు 100 కోట్లకి వెళ్ళిపోయారు. మేమందరం ఇంకా గొర్రె కాడ, ఎడ్ల కాడ, బర్రె కాడ, వ్యవసాయం కూలీల కాడే మేమందరం బతుకులవుతున్నాయి. 76 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా మనం అనుకున్నంత స్థాయికి, మనం ఎక్స్పెక్టెడ్ స్థాయికి బీసీ ఎదగలేకపోయింది.